ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. విదేశాలకు పారిపోయిన 8 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు. నిందితులందరూ థాయిలాండ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖకు సిట్ లేఖ రాసింది. ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, అవినాష్ రెడ్డి, వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, అనిరుద్ రెడ్డి, సైమన్ ప్రసన్, చంద్రావతి ప్రద్యుమ్నలకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి అప్డేట్స్. గుడ్ ఆఫ్టర్నూన్ శైల. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో అలాగే దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తూ ఉందో మద్యం కుంభకోణ కేసులో సిట్టు దూకుడు అనేది పెంచింది. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని ఇప్పుడే ప్రకటించింది సిట్టు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తామని, ముఖ్యంగా ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి మొత్తం అతని అనుచరులు మొత్తం 8 మంది ఉన్నట్లు గుర్తించింది. వారి ద్వారానే విదేశాల్లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు కూడా గుర్తించింది. దీనికి సంబంధించి కూడా ఆ 8 మంది నిందితులకు సంబంధించిన డేటాను కూడా సిట్టు సేకరించింది. నిందితులందరూ కూడా థాయిలాండ్లో ఉన్నట్లు గుర్తించారు. ఏదైతే వాళ్ళ ఫోన్ సమాచారం కానీ ఇతర సాంకేతిక అన్నిటిని కూడా ఉపయోగించుకుని నిందితులందరూ కూడా ఎక్కడెక్కడ ఏ రోజు ఏం చేస్తున్నారనేది కూడా ప్రతిరోజు కూడా సిట్టు అప్డేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ సంబంధించి థాయిలాండ్ నుంచి మన దేశానికి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి కూడా విదేశాంగ శాఖకు ఇప్పటికే సిట్ ఒక లేఖ రాసింది. అంటే ప్రధానంగా ఇతర దేశాల్లో ఉన్న నిందితులను తీసుకువచ్చేందుకు కూడా ఆయా 2 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఆ ఒప్పందాలను చూసుకున్నట్లయితే ఎక్స్ట్రాడిషన్ అంటే నేరగాళ్ళ అప్పగింత. అంటే ఒక దేశానికి సంబంధించి నేరగాళ్ళు మరో దేశంలో కనుక ఉన్నట్లయితే ఈ ఎక్స్ట్రాడిషన్ ద్వారా వాళ్ళని తిరిగి మన దేశానికి రప్పించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే డిపోర్టేషన్ అంటే ఆయా దేశాల నుంచి ఒకవేళ దీనికి సంబంధించి అంటే వాళ్ళని నిందితులను అప్పగించడం లేకపోతే ఆయా దేశాల్లో వారిని బహిష్కరించడం, ఈ 2 పద్ధతులు ఉంటాయి ప్రతి దేశానికి కూడా. అలాగే 2015లో ఈ పద్ధతుల ద్వారానే అప్పటి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా 2015లో డిపార్టేషన్ ద్వారానే తిరిగి మన దేశానికి రప్పించారు. ప్రస్తుతం ఏదైతే విదేశాంగ శాఖ ద్వారా ఈ పద్ధతుల్లో ఇప్పుడే 8 మంది నిందితులను కూడా మన దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఈ 8 మంది కనుక నిందితులను కనుక ఇక్కడ కనుక తీసుకొచ్చినట్లయితే ఈ కేసు దాదాపు క్లోజ్ అయినట్టే. అంటే ఇప్పటివరకు కూడా దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర ఇక్కడ ఫ్రాడ్ జరిగినట్లు ఇప్పటికే సిట్టు ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ డబ్బులు మొత్తం కూడా 2024 ఎన్నికల్లో కొంత మొత్తం ఖర్చు పెట్టినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో డబ్బులు ఇతర దేశాలకు హవాలా రూపంలో పంపించారు అనేది కూడా చాలా కీలకమైన ఆధారాలను కూడా సిట్టు సేకరించింది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా పొందుపరిచింది. త్వరలోనే మరో ఛార్జ్ షీట్ కూడా సిట్టు సిద్ధమవుతోంది. ప్రధానంగా ఈ కేసిరెడ్డికి సంబంధించిన మొత్తం ఈ నిందితులు ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డి గాను, సైఫ్ అహ్మద్, ముప్పడి అవినాష్ రెడ్డి, అలాగే ముప్పడి అనిరుద్ రెడ్డి, వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, చంద్రవతి ప్రద్యుమ్న ఈ 8 మంది నిందితులను కనుక తీసుకువచ్చినట్లే దాదాపు కేసు ఒక కొలిక్కి వస్తుంది. అయితే ఇక ప్రధాన పాత్రధారి ఎవరు అనేది తేలనుంది. ఇప్పటికే చూసినట్టు ఈ కేసులో అప్పటి మద్యం శాఖ నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా సిట్టు నోటీసులకు రాకపోతే ఒక ఇన్స్పెక్టర్ నేతృత్వంలో వారి నివాసానికి వెళ్ళి ఇప్పటికే అతనిని కూడా విచారించడం పూర్తయింది. అతను కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తిగా సిట్ అధికారులకు సహకరిస్తాను, ఈ కేసుకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినప్పటికీ కూడా తనకు ఎటువంటి ఒక రూపాయి కూడా తనకు రాలేదు, తాను ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి సాక్ష్యాధారాలను కూడా ఇస్తానంటూ కూడా నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులకు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సిట్టు దూకుడుగా వ్యవహరిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఇదే కేసుకు సంబంధించి ఈడీ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. శర్వాణి డిస్టిలరీకి సంబంధించి కూడా ఏదైతే శరత్ చంద్రారెడ్డి ఉన్నారో శరత్ చంద్రారెడ్డిని కూడా ఈ నెల 28న ఈడీ తన ముందుకు విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. అతను శరత్ చంద్రారెడ్డి కూడా ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్గా మారతానని కూడా ప్రకటించారు. కాబట్టి ఈడీ కూడా అతన్ని కనుక విచారించినట్లయితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిందితులను తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖకు సిట్ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. సో దాని మీద ఎటువంటి రిప్లై వచ్చే అవకాశం ఉంది?
అంటే ఏదైనా సరే ఒక దేశానికి సంబంధించి ఇతర దేశాల నిందితులు పారిపోవటం అనేది సర్వసాధారణమైన విషయం. ప్రస్తుతం ఈ మద్యం కుంభకోణం కేసులు దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర ఈ కేసులో కుంభకోణం జరిగినట్లు తెలుస్తూ ఉందో, ఈ కేసులో నిందితులందరూ ఎప్పుడైతే ఈ ఏడాది ఫిబ్రవరిలో సిట్ అనేది ఏర్పాటైంది, అప్పటి నుంచి కూడా మార్చిలో చూసుకున్నట్లయితే మాజీ పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు ఏదైతే ఉన్నారో విజయసాయి రెడ్డిని విచారించిన తర్వాత సిట్ అనేది తన దూకుడు పెంచింది. దీనికి సంబంధించి కూడా మొట్టమొదటిగా ఈ కేసులో కీలక నిందితుడైన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఏప్రిల్లో సిట్టు అరెస్ట్ చేసింది. దాని తర్వాత ఎప్పుడైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యారో అతని ప్రధాన అంచులందరూ కూడా విదేశాలకు పారిపోయారు. ఈ విదేశాలకు పారిపోయిన వారిని తీసుకురావాలంటే తప్పనిసరిగా విదేశాంగ శాఖ అనుమతి అవసరం. వారి సహకారంతోనే నిందితులను తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మన ఏదైతే ప్రత్యేకమైన దీనికి విచారణకి నిమిత్తం ఏర్పాటు చేసిందో ఈ సిట్టు ఇప్పటికే విదేశాంగ శాఖకు ఒక లేఖ రాసింది. ఏదైతే నిందితుల వారి వివరాలన్నీ కూడా విదేశాంగ శాఖ తెలిపింది. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ సంబంధించిన నేర ప్రవృత్తి వీటన్నిటిని కూడా విదేశాంగ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరిపైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీకి కూడా విదేశాంగ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అలాగే వీళ్ళ 8 మంది నిందితులను ఆయా దేశాలకి అక్కడి నుంచి కూడా ఆ దేశ సహకారంతోనే వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చే ప్రయత్నాలను కూడా ప్రారంభించింది. విదేశాంగ శాఖ ఇందులో కీలకమైన పాత్ర పోసి విదేశాంగ శాఖ సపోర్టుతోనే నిందితులందరినీ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది.